ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే వసు, అక్కడ పూజ జరుగుతూ ఉంటే నన్ను ఎక్కడికి తీసుకొచ్చా? నాగలెక్కడా? ఏ నగలు? పూజలో పెట్టాల్సిన నగలు. ఇంట్లో అందరి నగలు నీకేగా ఇచ్చారు, నన్ను అడుగుతావేంటి? నన్నెందుకు కొడతావే? నగలెక్కడా? నాకేం తెలుసు? నగలెక్కడా? నాకు తెలీదు. నగలెక్కడా? ఆపవే, ఆపు, ఆపు. నువ్వు చెప్పేదాకా నేను కొడుతూనే ఉంటాను. మర్యాదగా చెప్పండి. నిజంగా నాకు ఆ నగల గురించి తెలీదే. పెద్దవాళ్ళు ఇంకో 2 దెబ్బలు కొడితే చచ్చిపోతారు. మీరు కిట్టుకి నెక్లెస్ ఇవ్వడం నాకు తెలుసు. నేను కిట్టు గడికి నెక్లెస్ ఇవ్వడం ఏంటి? కిట్టు ఇలా రా. నీకు నాన్నమ్మ నెక్లెస్ ఇచ్చింది అని చెప్పావు కదా? అవునత్తమ్మా, బ్యాగ్లో నుంచి తీసిచ్చింది. ఏ బ్యాగ్లో నుంచి తీసిచ్చాన్రా? ఈ బ్యాగే అత్తమ్మా, ఇందులోనే నగలున్నాయి చూడండి. ఏంటి పిన్ని ఇది? నువ్వు కొట్టేసిన నగలు కాదా? ఆ నగలు నా బ్యాగులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదే. ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా పిన్ని? మీరు ఇంతలా దిగజారిపోతారనుకోలేదు. మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని కొట్టడం కాదు, చంపినా పాపం లేదు. అత్తయ్య ముందు వసూని దొంగని చేద్దామనుకున్నారా పిన్ని? పూజను ఆపాలనుకున్నారా? ఇరుగు పొరుగు వాళ్ల ముందు ఇంటి పరువు తీయాలనుకున్నారా? మీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. ఇంట్లో ఉంటూ ఇంటి నగలే దొంగతనం చేస్తారా? నేనొక్కదాన్నే కొట్టేలేదే. ఈ దొంగతనంలో ఆ దమయంతికి హారికు కూడా భాగం ఉంది. మేముగ్గురం కలిసే నగలు కొట్టేశాం. ఇదిగో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? నువ్వు దొంగతనం చేసి నా మీద నిందలేస్తున్నావా? నువ్వు బంగారు నగలు, వెండి సామాన్లు కొట్టేశావు కదా. ఇదిగో, ఆధారాలు లేకుండా నన్ను అనొద్దు అత్తయ్య. నేను పేదదాన్నే కాని దొంగదాన్ని కాదు. కావాలంటే నా సంచి చూసుకోండి. ఒరే చింటూ, పోయి మన సంచి తీసుకురా పోరా. సరే అమ్మా. చూడండి వసు వదినా, చూడండి పావని వదినా. ఈ బంగారం వెండి నా సంచులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి మీరే. ఓసిని, ఇలా జరుగుతుందని తెలియక నువ్వు కొట్టేసినవి కూడా నేను దాచేశాను కదే. నెక్లెస్ ఇచ్చి నా కొడుకును పాడు చేసిందే కాక నన్ను కూడా దొంగని చేస్తా ఉంది ఈ అత్త. ఈ నెక్లెస్ వద్దని చెప్పానమ్మా, కానీ నానమ్మే తీసుకోరా అని బలవంతంగా ఇచ్చింది. రే, నీ వల్లేరా మా గుట్టంతా రట్టయింది. నెక్లెస్ ఎత్తగలిన వాడివి కామ్గా అమ్ముకోకుండా కంపు కంపు చేసావు కదరా.
ఆగు హారిక. మిగతా నగలెక్కడా? నాకు తెలీదు. ఆంటీ కావాలండి నా మీదే చెప్పింది. నేను కావాలని చెప్పలేదు. హారిక గదిలో ఉన్నాయి. ఒరే కిట్టు, వెళ్ళి తీసుకురారా. ఏంటి హారిక ఇది? ఇన్నితో కలిసి నువ్వు కూడా దొంగతనం చేశావా? మీ ఇద్దరు పూజ గురించి నగల గురించి పదే పదే అంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇలా చేశారు? నగల మీద ఆస్తో చేశానే. కాదు, నీ మీద కోపంతో చేశాను. వసు ఏం చేసిందని నీ కోపం హారిక? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రతిదీ వసు ఒకే చేస్తోంది. అందుకని నగలు దొంగతనం చేసి నన్ను అవమానించాలనుకున్నావా? అవును, నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఏం చేస్తావు? కడుపుతో ఉన్నానని చూడకుండా నన్నే కొడతావా? ఎవరు కొట్టారు నిన్ను? కొట్టినట్టు ఊహించుకున్నావా? కడుపుతో ఉన్న ఆడపిల్ల దేవతతో సమానమంటారు. అందుకే నిన్ను వదిలేశాను. లేదంటే నీ 2 చెంపలు పగిలిపోయేవి. నువ్వు కడుపుతో ఉన్నావని నిన్ను పూజలో కూర్చోపెట్టలేదు. దానికే పగబట్టి దొంగతనం చేశావా? ఇంకోసారి ఇలా చేశారో ఈసారి మాటలతో చెప్పను. దయాదాక్షిణ్యం అస్సలు చూపించను. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.